శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన సి థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 4 గృహస్థాశ్రమం అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. మాస్టర్ గారు త్రికరణ శుద్ధిగా అవధూతల అన్వేషణ సాగిస్తూ ఎన్నో మధురమైన ఆధ్యాత్మిక అనుభూతుల్ని పొందుతూ అధ్యాపక వృత్తిలో కొనసాగిస్తూ ఆయన ఇంకా అన్వేషణలో ఉండేవారు. ఉంటుంటే ఆ టైంలో మాస్టర్ గారిని చూసి చాలామంది ఆయన్ని వివాహం చేసుకోవాలని అనుకున్నారనమాట. అనుకుని మీ పాదాల చెంత కొంత చోటిస్తే చాలనని వెంటపడ్డారు. కానీ మాస్టర్ గారి అంతరాంతరాల్లో ప్రజ్వలిస్తున్న సత్యాగ్నిని మాత్రం వాళ్ళు గమనించలేకపోయారు. బాహ్య రూపాన్ని చూసి ముగ్ధురయ్యారు వాళ్ళందరూ. కానీ మాస్టర్ గారికి మాత్రం చకోర పక్షి నల్లటి మేఘాల వైపు వెళ్ళనట్లే అవధూతల సత్యాన్వేషణలోనున్న మాస్టర్ గారికి వివాహ జీవితం మీద ఆలోచన ఏమాత్రం లేదు. మాస్టర్ గారు వివాహం చేసుకోవాలని అనుకోలేదు. ఆయన ఆ జన్మంతా బ్రహ్మచారిగానే ఉండిపోవాలి అని చెప్పి అక్కడ హిమాలయాలకో ఎక్కడికో వెళ్ళిపోయి ఆయన అక్కడ తపస్సు చేసుకోవడమో ఏదో జీవితం అట్లా చేసుకోవాలనుకున్నారు మాస్టర్ గారు. కానీ తండ్రి గారి తపన ఇక్కడ. కానీ అనంతాచారి గారు మాత్రం అనుకుంటారనమాట. ఒకసారి మాస్టర్ గారిని పిలిచి చెప్తారు, నాన్న నాకు నేను వివాహం చేసుకుంటే చూడాలి, గృహస్థాశ్రమం ఉత్తమమైంది, వివాహం చేసుకుంటే నాకు చూడాలని ఉంది అని చెప్పి, అయినా నీ ఇష్టమైనట్టే నువ్వు చెయ్యి, నేనేం బలవంత పెట్టట్లేదు, కానీ నువ్వు సన్యసించాలనుకుంటే మాత్రం నేను ఉండగా మాత్రం సన్యసించొద్దు అని చెప్పి మాస్టర్ గారి దగ్గర మాట తీసుకుంటారనమాట. అప్పుడు కన్నతండ్రి నిర్బంధం లేనే వారి ఔదార్యానికి, విశాల హృదయానికి, చెదరని దీపశిఖల వారి గుండెల్లోని ప్రేమకు తల ఒగ్గి అలాగానే మాటిచ్చారు శ్రీ భరద్వాజ్ మాస్టర్ గారు. ఇంకా తండ్రి గారు అట్లాంటి నిర్బంధన ఏమీ పెట్టనందుకు ఆయన ప్రేమకు తల ఒక్కి అలాగే అని మాటిస్తారనమాట. అంటే మీరు ఉన్నంతకాలం నేను సన్యసించను అని చెప్తారనమాట. తర్వాత శ్రీ పాకలపాటి గురువు గారి సూచన, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోవాలని, సాధ్యమైనంత త్వరలో సర్వసంగ పరిత్యాగం చేసి లోకానికి తెలియకుండా ఎటో వెళ్ళిపోవాలని శ్రీ భరద్వాజ్ గారు నిశ్చయించుకొని మనసుకే దేహానికి అట్టి తర్ఫీదునిచ్చారు. ఇంకా అసలు నేను వివాహం చేసుకోకూడదు, ఎవ్వరికి తెలియకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని అనుకున్నారట. దానికోసం అని చెప్పి ఆయన ట్రైనింగ్ కూడా ఇచ్చుకున్నారట మనసుకి శరీరానికి. నాన్నగారు అన్నగారు గృహస్థాశ్రమే శ్రేయస్కరమని ఎంత చెప్పినా మాస్టర్ గారు వినలేదు. చివరికి చెప్పడం వాళ్ళు మానివేశారు. ఆ పరిస్థితిలోనున్న భరద్వాజ్ గారిని శ్రీ బాబు గారు అంటే పాకలపాటి గురువు గారు పిలిపించి, నేను చెప్పినది తప్పక చేస్తానంటే చెబుతాను, అయితే ఆ పైన సర్వబాధ్యతలు నావే, నీ శ్రేయస్సుకు నాది హామీ అని చేతిలో చేయి వేయించుకొని నువ్వు వివాహం చేసుకోవాలి అన్నారు. ఒకసారి పాకలపాటి గురువు గారు పిలిచి మాస్టర్ గారిని ఆయన, నేను చెప్పింది చేస్తానంటే కనుక చెప్పు చేస్తానని చెప్పి చెప్తానప్పుడు, అయితే ఆ పైన సర్వబాధ్యతలు నావే, నీ శ్రేయస్సుకేమీ లోటు ఉండదో నేను హామీ ఇస్తున్నానని ఆయన చేతిలో చేయి వేయించుకొని చెప్తారనమాట. నువ్వు వివాహం చేసుకోవాలని చెప్తారు. భరద్వాజ్ గారు ఎంత మాత్రం సంసిద్ధంగాని జీవిత విధానం తనకు ఆదేశించబడినదని అనుకున్నారు. మాస్టర్ గారు మరి ఎక్కడ వివాహం చేసుకోవాలని అనుకోలేదు కదా, బాబాయ్ నాకు అసలు ఎటు సెట్ కానీ జీవిత విధానంలోకి నన్ను పెడుతున్నారే అయిన అని అనుకున్నారట. ఇంతలో బాబుగారు, గృహస్థుడు అయితే సాధన చెడిపోతుందన్న భయం నీకు అవసరం లేదు, నువ్వు గృహస్థుడు అయితే నీ సాధన అంతా ఏదో అయిపోతుందని నువ్వు భయపడక్కర్లేదు, ఆ పూచి నాదే, నీకు రుణానుబంధం ఉంది, అది తీరనిదే జ్ఞానం లభించదు, ఇప్పుడు తప్పుకున్న మరుజన్మలో వాటిని అనుభవించాకే పరిపూర్ణత సిద్ధిస్తుంది, ఆ లోపల మరెన్నో బంధాలు ఏర్పడతాయి, అందుకని వాటిని ఇప్పుడే తీర్చేసుకుంటే మేలు అని ఖచ్చితంగా పలికారట. మనసు సమాధానపడింది. అటు తండ్రి గారికి సంతోషం కలుగుతుందన్న తృప్తి, వాళ్ళ నాన్నగారికి కూడా మాస్టర్ గారు వివాహం చేసుకుంటే చూడాలని కదా, ఈయన కూడా హామీ ఇచ్చారు, నీ సాధనకేమీ లోటు రాదు అని చెప్పారు.
తమ ఆజ్ఞ అంతటి మరి పెద్ద మహాత్ముడు చెప్తే మరి ఎట్లానో అంటారు మాస్టర్ గారు. ఇంక ఒప్పుకున్నారు, తమ ఆజ్ఞ అన్నారు మాస్టర్ గారు. ఈ విషయం వెంటనే మీ పెద్దలకు చెప్పమన్నారు బాబుగారు. వెంటనే ఈ విషయాన్ని మీ పెద్దవాళ్ళకి చెప్పండి అంటే అప్పుడు బాబుగారితో మాస్టర్ గారు అంటారు, బాబుగారు మా పెద్దలు వారి దృష్టికి నచ్చిన సంబంధం చూస్తే అవి నాకు నా ఆశయాలకు సరిపడకపోతే చింతలు ఏర్పడతాయి అన్నారు. అదండి, వాళ్ళకి నచ్చిన సంబంధం చేసేస్తే పెద్దలు నా ఆశయాలు ఉన్నాయి కదా, వాడికి మరి అడ్డంకి కదా, ఎట్లా కుదురుతుంది అన్నారట. అలా అయితే మంచి సంబంధం నన్నే చూడమంటారా అని నవ్వుతూ అడిగి, వెంటనే అన్ని విధాల నీ ఆశయాలకు అనుగుణంగా సుగుణవతి లభిస్తుంది అని జిల్లెలమూడి అమ్మ ఆశ్రమంలో ఉన్న అలివేలు మంగమ్మ గారిని సూచించారు. ఇప్పుడు చెప్పారట, నీ ఆశయాలకి తగినట్టే చక్క సుగుణవతి నీకు లభిస్తుంది. ఆవిడ జిల్లెలమూడి అమ్మ ఆశ్రమంలో అలివేలు మంగమ్మ గారు ఉన్నారు, ఆవిడ్ని వివాహం చేసుకోవాల్సిందని శ్రీ పాకలపాటి గురువు గారు సూచించారట. బిడ్డ కొరకు తాపత్రయపడి తండ్రిలాగా, బిడ్డ కోసం తండ్రి తాపత్రయంలాగా ఆయన అట్లా తాపత్రయపడి చెప్పారన్నమాట. అప్పుడు భరద్వాజ గారు స్వయంగా అలివేలు మంగమ్మ గారికి ఉత్తరం రాశారు. అప్పుడు మాస్టర్ గారు అమ్మగారికి ఉత్తరం రాశారట వివాహం గురించి. ఆ విషయాన్ని శ్రీమతి అలివేలు మంగమ్మ గారు అమ్మగారు స్వయంగా నాతో ఇలా చెప్పారు. థామస్ రెడ్డి గారితో స్వయంగా అమ్మగారు చెప్పిందనమాట. ఇది ఇప్పుడు అది చదువుతున్నాం మనం. 1970వ సంవత్సరంలో శ్రీ పాకలపాటి గురువుగారి వద్ద నుండి వచ్చాక పూజశ్రీ మాస్టర్ గారు తమ వివాహ విషయంలో నా అభిప్రాయం ముఖ్యమైనది కనుక నాకు లేఖ వ్రాశారు. అమ్మగారికి మాస్టర్ గారు పాకలపాటి గురువు గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత ఒక ఉత్తరం రాశారట అమ్మగారికి మాస్టర్ గారు. అందులో గురువుగారు చెప్పిన విషయాల్ని వివరించారు. మాస్టర్ గారు ఏం చెప్పారో అది చెప్పారట. తన జీవిత విధానం గురించి, మాస్టర్ గారి జీవిత విధానం ఏమిటి, ఆయన ఆశయాలు ఏమిటి, అవన్నీ కూడా ఆశయాల గురించి, లక్ష్య సాధన గురించి చాలా వివరంగా రాశారు. మాస్టర్ గారి జీవిత విధానం ఏమిటి, ఆయన ఆశయాలు ఏంటి, ఆయన లక్ష్యం ఏమిటి, ఇవన్నీ కూడా చాలా వివరంగా అమ్మగారికి రాశారట. ముఖ్యంగా బాబా వద్ద నుంచి రమ్మని తమకు ఎప్పుడు పిలుపు వస్తే ఆ క్షణాన్నే ఏమీ ఆలోచించకుండా అన్నీ విడిచి వెళ్ళిపోతామని, ఈ విషయంలో ఏమాత్రం సంశయం లేదని రాశారు. ఎప్పుడైనా సరే బాబా నుంచి ఆజ్ఞ వస్తే నాకు రమ్మనమని నేను అన్నీ వదిలి వెళ్ళిపోతాను, ఇంకా అందులో డౌటే లేదు అని చెప్పారట. ఏ క్షణాన్నైనా సరే నేను ఆలోచించకుండా వెళ్ళిపోతాను బాబా రమ్మంటే అని చెప్పారట. ఈ విషయంలో ఏమాత్రం సంశయం లేదని రాశారట. తమ విషయాలను, ఆలోచనలు, అభిప్రాయాలను స్పష్టంగా, నిర్మోహమాటంగా, దాపరికం లేకుండా చెప్పడము, ఆచరించడము తమకు అలవాటని కనుక తాము వ్రాసిన అన్ని విషయాలను బాగా ఆలోచించి, ఇది జీవితంలో అతి ముఖ్యమైన అంశం కనుక ఎంత సమయం పట్టినా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయం ఎటువంటిదైనా ఏమాత్రం సంకోచం లేకుండా తమకు తెలియజేయమని, తాము ఏదైనా సరే బాబా సంకల్పంగానే భావిస్తానని రాశారట. అసలు ఎంత బాగా రాశారో చూడండి. అమ్మగారికి ఆయన ఉత్తరం, ఆయన గురించి అంతా రాశారు మాస్టర్ గారు. ఎట్లాంటి ఆశయాలు ఉన్నాయి ఆయనకి, ఆయన గురించి ఇవన్నీ రాసుకుంటూ వచ్చి ఒక విషయం చెప్పారట. తమ విషయాలను, ఆలోచనలను, అభిప్రాయాలను స్పష్టంగా, నిర్మోహమాటంగా, దాపరికం లేకుండా చెప్పడం. నా విషయాలు కానీ, నా ఆలోచనలు కానీ, అభిప్రాయాలు కానీ నేను చాలా స్పష్టంగా ఉంటాను. నాకు నిర్మోహమాటంగా దాపరికం ఉండదు, అట్లా చెప్తాను. ఆచరించడం, ఆ చెప్పిన దాన్ని నేను ఆచరిస్తాను, అదే నాకు అలవాటు. కనుక తాము రాసిన అన్ని విషయాలను బాగా ఆలోచించి కనుక నేను రాసిన విషయాలన్నిటినీ బాగా ఆలోచించుకుని, ఇది జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైనది కదండి జీవితంలో, అందుకని ఇది జీవితంలో అతి ముఖ్యమైన అంశం కనుక ఎంత సమయం పట్టినా సరే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి, ఆ నిర్ణయం ఏదైనా సరే మీకు ఇష్టం అవ్వచ్చు, ఇష్టం లేకపోవచ్చు, ఏదైనా సరే నాకు సంకోచం లేకుండా చెప్పమన్నారట. తెలియజేస్తే తాము ఏదైనా సరే నేను బాబా సంకల్పంగా భావిస్తాను అని రాశారట మాస్టర్ గారు అమ్మగారికి. ఒకవేళ ఈ వివాహానికి నేను అంగీకరించినట్లయితే ఈ విషయం తాను పెద్దలతో చెప్పే వరకు వేచి ఉండవలసి ఉంటుందని కూడా వ్రాశారు. ఒకవేళ ఈ వివాహం కనుక మీకు ఇష్టమైతే కనుక, మీరు అంగీకరిస్తే కనుక నేను మా పెద్దవాళ్ళతో చెప్పే వరకు ఈ విషయం మీరు కొంచెం వేచి ఉండాలి అని కూడా రాశారట మాస్టర్ గారు. నేను ఆలోచించాను, అమ్మగారు ఆలోచించారట, కానీ ఏ నిర్ణయానికి రాలేకపోయాను. అమ్మగారు ఏ నిర్ణయానికి రాలేపారట. చివరకు ఆయనకు చెప్పిన వారు నాకు కూడా చెప్పాలి కదా, ఆయనకు చెప్పింది ఎవరో వారే నాకు చెప్పాలి కదా, మరి వివాహం చేసుకోమని. ఇటేంటి అమ్మగారు కూడా వివాహం చేసుకోవాలనుకోలేదు, ఆవిడ కూడా అలాగే ఉండిపోదాం అనుకున్నారు అమ్మగారు కూడా.
అటు మాస్టర్ గారు అట్లాగే వివాహం చేసుకోకుండా ఉండిపోదాం అనుకున్నారు. అట్లాంటి టైంలో మాస్టర్ గారు పాకలపాటి గురువు గారు మాస్టర్ గారికి చెప్పడం, వివాహం చేసుకోమని, ఫలానా ఆవిడ ఉన్నారని చెప్పి సూచించడం. అప్పుడు అమ్మగారికి మాస్టర్ గారు లెటర్ రాయడం. అమ్మగారు అదే ధ్యాసలో ఉన్నారు. ఆవిడ కూడా వివాహం లేదు, ఏమీ లేదు, ఇట్లాగే నేను సాధన చేసుకుంటూ ఉండిపోవాలి అని చెప్పి అమ్మగారు అనుకున్నారు. అప్పుడు అనుకున్నారట, చివరకు ఆయనకి చెప్పిన వారు నాకు కూడా చెప్పాలి కదా, ఆయనకి ఎవరు చెప్పారో వాళ్ళు నాకు చెప్పాలి కదా అని అనుకున్నారట. అలా చెప్పినప్పుడు చూద్దామనుకుని ఆ విషయం బాబాకు వదిలేశాను. సరే, వాళ్ళు ఆయనకి ఎవరు చెప్పారో నాకు వాళ్ళే చెప్పాలి, లేకపోతే చేసుకోవడం ఎందుకు, అందుకని చూద్దాం ఆ విషయం అని చెప్పి బాబాకు వదిలేశారట. ఏ నిర్ణయం తీసుకోవాలి అమ్మగారు, బాబాకు వదిలేశారు. వాళ్ళు చెప్పినప్పుడే చూద్దాం అని చెప్పి. ఆ తరువాత తెల్లవారితే గురువారం అనగా నాకు ఒక స్వప్నం వచ్చింది. తర్వాత తెల్లవారితే గురువారం అంట. ఆ గురువారం నాడు అనగా అమ్మగారికి ఒక స్వప్నం వచ్చింట. నా చిన్నతనంలో మేము గుంటూరులోని కొత్తపేటలో ఉండేవాళ్ళం. అమ్మగారి చిన్నతనంలో గుంటూరులో కొత్తపేటలో ఉండేవారట. అక్కడ గుంట గ్రౌండ్ వద్ద ఒక ప్రసిద్ధమైన ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. ఆ ఆలయానికి తరచూ వెళ్ళడం మాకు అలవాటు. అమ్మగారు ఎప్పుడు తరచూ ఒక ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండేవారట. ఆ రోజు స్వప్నంలో నేను 3-4 కలిసి ఆ ఆలయానికి వెళ్ళాను. అక్కడ ఇది స్వప్నంలో జరుగుతుందన్నమాట. స్వప్నంలో 2-3 ఎవరితో కలిసి అమ్మగారు ఆలయానికి వెళ్ళారట. అక్కడ ఆలయ ప్రాంగణంలో ఒక పక్కగా ఒక ప్రదేశంలో ఒక ఆయన కూర్చుని ఉన్నారు. ఆ ఆలయం దగ్గర ఒక ఆయన కూర్చుని ఉన్నారట పక్కన. ఆయనకి 40-50 సంవత్సరాల మధ్య ఉంటుంట. చింపిరి తలంతా చింపిరిగా ఉందట, మాసిన గెడ్డంట, చాలా మురికిగా చినిగిపోయిన గుడ్డలు కట్టుకుని ఉన్నారట, చాలా మురికిగా ఉన్నారట. చింపిరి జుట్టుతోటి, మాసిపోయిన గెడ్డంతోటి, చిరిగిన బట్టలతోటి అక్కడ కూర్చుని ఉన్నారట. నడుముకు పైన ఎలాంటి ఆచ్ఛాదన లేదు, పైన ఏమీ ఆయన వేసుకోలేదు. మనిషి కూడా చాలా మురికిగా ఉన్నారు. చూడడానికి పిచ్చివాడిలా బెచ్చగాడిలా ఉన్నారు. చూస్తే పిచ్చివాడో బెచ్చగాడో అనుకుంటారు, అలా ఉన్నారు. కానీ ఎవరిని భిక్షం అడగడం లేదు, కానీ ఎవరిని భిక్షం అడగట్లేదు. భిక్షగాడైతే భిక్షం అడుక్కోవాలి కదా, ఆయన అడగట్లేదు అక్కడ. నేను ఆయనను చూచి తోటివారితో అన్నాను, ఆయన అవధూతలాగా ఉన్నాడు కదా, దత్తాత్రేయ స్వామి ఇలాగే పిచ్చివానిలా కూడా సంచరిస్తూ ఉంటారట, అయితే ఈయన పిచ్చివాడు కూడా అయి ఉండవచ్చు అని అన్నారట. అమ్మగారు కళ్ళు అంటున్నారట పక్క వాళ్ళతో, ఈయన అవధూతలాగా ఉన్నారు కదా అని చెప్పి, దత్తాత్రేయ స్వామి అలాగే పిచ్చివాళ్ళ కూడా సంచరిస్తూ ఉంటారు, అయితే ఏమోలే ఈయన పిచ్చివాడు కూడా అవ్వచ్చు అంటే మనం చెప్పలేం. ఆయన అవధూతైనా అవ్వచ్చు, దత్తాత్రేయుడు ఇలా పిచ్చివాళ్ళలా తిరుగుతారు కాబట్టి ఆయన అవధూతైనా అవ్వచ్చు, లేకపోతే పిచ్చివాడైనా అవ్వచ్చు అంటున్నట్టు. తరువాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆయనను ఒక కంట గమనిస్తూనే ఉన్నాను. సరే, అమ్మగారు ఆలయం చుట్టూ ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేస్తున్నారట. చేస్తూనే ఆయన ఒక కంట గమనిస్తున్నారట, అలా చూస్తున్నారట. ప్రదక్షిణలు పూర్తి చేసుకుని స్వామికి నమస్కరించి ఆయన వైపు మరొక్కసారి చూశాను. ఆయన నన్ను రమ్మన్నట్లు చేతితో సైగ చేశారు. సరే, ప్రదక్షిణలు అయిపోగానే స్వామికి, ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని అమ్మగారు ఒకసారి ఆయన కేసు చూశారట. చూసేసరికి ఆయన రమ్మనమంటూ సైగ చేస్తున్నారట. నేను ఆయన చెంతకు వెళ్ళగానే ఆయన, మీ వివాహం నేను కదా జరిపించేది, నీకెందుకు సంశయం అన్నారు. చూడండి విచిత్రం, ఇదంతా స్వప్నంలో జరిగిపోతుంది అమ్మగారికి. అక్కడ సరే ఆయన చెంతగా అమ్మగారు వెళ్ళారట. వెళ్తే ఆయన అన్నారట, మీ వివాహం నేను కదా జరిపించేది, నీకెందుకు సంశయం అన్నారట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. క్షణంలోనే ఆయన దత్తాత్రేయ స్వామియేనన్న విశ్వాసం కలిగింది. అమ్మగారికి ఆశ్చర్యం వేసిందిట. ఆహా, ఈయనకి నా వివాహం గురించి ఎట్లా తెలిసింది ఈయన చెప్తున్నారు అని చెప్పి, ఈయన ఎవరో కాదు, సాక్షాత్తు దత్తాత్రేయుడే అని విశ్వాసం కలిగింది. వెంటనే ఆయనకి నమస్కరించాను. వెంటనే అమ్మగారు నమస్కరించారట. ఆయన తమ 2 చేతులు పైకెత్తి చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్నారు. వెంటనే మెలకువ వచ్చింది. ఆయన చక్కగా 2 చేతులు పైకెత్తి అమ్మగారిని చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్నారట. వెంటనే అమ్మగారికి మెలకువ వచ్చేసిందట. అంతటితో నా సందేహం పూర్తిగా తీరిపోయింది. ఇంకా అప్పటితో అమ్మగారి సందేహం తీరిపోయింది. అన్నారు కదా, ఆయనే చెప్పిన ఆయన నాకు చెప్పాలి, వివాహం చేసుకోమని అన్నారు కదా, అది ఇది భగవంతుని సంకల్పమే అని స్పష్టమైంది. అమ్మ, ఇది భగవంతుడి సంకల్పమే, నేను ఆయన వివాహం చేసుకోవాలనుకున్నది అని నిశ్చయమైంది, అది భగవంతుడి సంకల్పం అనుకున్నారట. తరువాత నా అంగీకారాన్ని లేఖ ద్వారా తెలియజేశాను. తర్వాత అమ్మగారు నాకు ఈ వివాహం ఇష్టమే అని చెప్పి మాస్టర్ గారికి మళ్ళీ ఒక ఉత్తరం రాశారట. ఆ తరువాత 1975 జనవరి 1న నాకు ఒక స్వప్నం వచ్చింది. తర్వాత ఏమైందట అంటే, ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి. మాస్టర్ గారు లెటర్ రాసేయగానే అమ్మగారు ఓకే అనలా,
చేసేసుకుంటాను, అబ్బో మీరు ఇంత గొప్పవాళ్ళు, మీరు ఇంత అందంగా ఉంటారు, మిమ్మల్ని చేసేసుకుంటాను అని అనలేదు అమ్మగారు. మీకు ఎవరైతే చెప్పారో వారు నాకు చెప్పాలి, అంతే, భగవంతుడి నిర్ణయం అయితే అట్లా జరుగుతుంది అని అనుకున్నారు అమ్మగారు. అలాగే సాయినాథుల వారు స్వప్న దర్శనం ఇచ్చి తెలియపరిచారనమాట. తర్వాత ఏమైందిట, 1975 జనవరి 1న నాకు ఒక స్వప్నం వచ్చింది. అప్పుడు మేము కర్నూలు జిల్లా బనగానపల్లిలో ఉంటున్నాము. మళ్ళీ ఒక స్వప్నం వచ్చింట, అమ్మగారు అప్పుడు బనగానపల్లిలో ఉంటున్నట్టు. ఆ ఊరిలో ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. స్వప్నంలో నేను ఆలయానికి వెళ్ళాను. అక్కడ ఒక చోట తెల్లని కఫ్ని, తలకు తెల్లని గుడ్డ కట్టుకుని సాయిబాబా ఒక కుర్చీలో కూర్చుని ఉన్నారు. బాబా కల్లో కనిపించారట. మళ్ళీ ఆంజనేయ స్వామి గుడిలోనే. యాక్చువల్గా అమ్మగారికి ఆంజనేయ స్వామి గుడికి ఏదో కనెక్షన్ ఉంటుందండి. ఇదంతా ఆంజనేయ స్వామి గుడిలో బాబా కనిపించి ఇట్లాగే జరుగుతూ ఉంది. ప్లస్ అది కాకుండా వారి వివాహం కూడా ఆంజనేయ స్వామి గుడిలోనే జరిగింది, మాస్టర్ గారు అమ్మగారి వివాహం కూడా. ఇంకోటి కూడా ఏంటంటే, అమ్మగారు ఎప్పుడు శరీరంతో ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కడున్నా సరే, ఇప్పటికీ కూడానండి ఎక్కడున్నా సరే ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, ఎప్పుడు అంతేనండి. ఆ దగ్గరలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పటికి కూడా మనకి అక్కడ గుమ్మలంపాడు వెళ్ళే దారిలో అమ్మగారి అక్కడ బృందావనానికి ముందు ఆంజనేయ స్వామి గుడి మనకు కనిపిస్తుంది వెళ్ళేటప్పుడు. అది అక్కడ ఒక చోట తెల్లని కఫ్ని, తలకు తెల్లని గుడ్డ కట్టుకుని సాయిబాబా కుర్చీలో కూర్చుని ఉన్నారట. ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న నా దృష్టి ఆయనపై పడగానే అప్పటికే నన్ను చూస్తున్న ఆయన తమ చేతితో సైగ చేస్తూ తాయి ఇటు రామ్మ అని పిలిచారు. అమ్మగారు ప్రదక్షిణలు చేస్తుంటే ఆయన పిలిచారట, తాయి ఇటు రామ్మ అని. తాయి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అట్లా పిలిచేవారు అనమాట ఆ అమ్మగారిని. అట్లాగే బాబా కూడా పిలిచారట. ఆ పిలుపుతో నాకు చాలా ఆశ్చర్యము ఆనందము కలిగింది. ఆ పిలుపుతో చాలా ఆశ్చర్యం, ఇదేంటి నా ఇంట్లో మనకు ముద్దు పేర్లు ఉంటాయి కదా, అలాగా ఏంటి ఎలా పిలిచారు ఈయన అనేసి. కారణం తాయి అని నా చిన్నప్పుడు మా అమ్మ ముద్దుగా నన్ను పిలుస్తుండేది. చిన్నప్పుడు అమ్మగారిని వాళ్ళ అమ్మగారు ముద్దుగా తాయి తాయి అని పిలిచేవారట. అట్లా బాబా పిలిచారు వాళ్ళ అమ్మగారిలాగా. నేను అమ్మ పిలుస్తున్నట్టు పిలుస్తున్నారే బాబా అనుకుంటూ బాబా దగ్గరకు వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించాను. ఆయన నన్ను తమ దగ్గరకు తీసుకున్నారు. అమ్మగారు వెళ్ళి బాబా పాదాలకు నమస్కరిస్తే అమ్మగారిని దగ్గర తీసుకున్నట్ట. నేను ఆయన చెంత క్రింద కూర్చుని కుర్చీలో కూర్చున్న ఆయన ఒడిలో నా తల పెట్టి ఆనందంతో కళ్ళు మూసుకున్నాను. అమ్మగారు కింద కూర్చుని కుర్చీలో బాబా ఉన్నారు కదా, ఆయన ఒళ్ళో తల పెట్టి అమ్మగారు ఆనందంతో కళ్ళు మూసుకున్నారట. ఆయన తన చేతులతో తల నిమురుతున్నారు. ఇంతలో స్వప్నం ముగిసింది. తల నిమురుతున్నారట బాబా. ఇంతట్లో స్వప్నం ముగిసింది. ఆశ్చర్యం ఏమంటే, మా వివాహం అనుకోకుండా ఆ ఆలయంలోనే జరిగింది. చూడండి, అనుకోకుండా ఆశ్చర్యం ఏంటంటే, అదే ఆలయంలో అదే ఆంజనేయ స్వామి గుళ్ళోనే అమ్మగారు మాస్టర్ గారి వివాహం జరిగింది. అది బాబా ఆ గుళ్ళో కూర్చుని కనిపించారు కదా స్వప్నంలో, అది. అంతేకాక బాబా ఎక్కడైతే కూర్చుని కనిపించారో సరిగ్గా అక్కడే నా చేత గౌరీ పూజ స్థాళీపాకము చేయించారు. చూడండి, ఎక్కడైతే బాబా కూర్చుని ఆ ప్లేస్లో కనిపించారో బనగానపల్లిలో అనమాట ఇది, అక్కడే అమ్మగారి చేత గౌరీ పూజ స్థాళీపాకం చేయించారట. చూడండి అసలు ఎంత అద్భుతం. అంతేకాక వివాహం జరిగిన రోజున అంటే గురువారం తెల్లవారుజామున 4 గంటలకు మొట్టమొదటగా మా బావగారైన శ్రీ వేదవ్యాస గారు మేమున్న ఇంటికి వచ్చి షిరిడీ సాయిబాబా ప్రసాదం నా చేతుల్లో స్వయంగా పెట్టారు. ఆయన షిరిడీ నుండి సరాసరి వివాహానికి వచ్చారు అని అన్నారు. చూడండి, ఆ వివాహం జరిగిన రోజునే అంటే గురువారం తెల్లవారుజామున 4 గంటలకటండి మొట్టమొదటగా వేదవ్యాస గారు మాస్టర్ గారు అన్నగారు వేదవ్యాస గారు ఇంటికి వచ్చి బాబా ప్రసాదం అమ్మగారి చేతుల్లో పెట్టారట. ఆయన షిరిడీ నుంచి నేను డైరెక్ట్గా ఇక్కడ వివాహానికి వచ్చాను అని చెప్పారట. బాబా సందేశం. ఈ లోపల శ్రీ బాబు గారు అంటే 1970 మార్చి 6 శివరాత్రి సిద్ధి పొందారు. ఇంక ఈ లోపల ఏమైందంటే 1970 మార్చి 6న శివరాత్రి రోజున పాకలపాటి గురువు గారు సిద్ధి పొందారు. బాబుగారు చెప్పింది దివ్యాదేశంగా తీసుకోవాలో లేక కేవలం లౌకికమైన సలహాగా తీసుకోవాలో తెలియక ఆలోచించి సాయి సందేశం కూడా రావాలి అని శ్రీ మాస్టర్ గారు నిర్ణయించుకుని 1974వ సంవత్సరంలో షిరిడీ వెళ్ళి ఈ విషయంగా ప్రార్థించి ప్రదక్షిణలు చేశారు. ఇప్పుడు అమ్మగారు చెప్పింది అయింది, ఇప్పుడు మాస్టర్ గారు చెప్తున్నారు ఆయనకి ఎట్లాంటి అనుభవం అమ్మగారిని చేసుకోవడానికి. పాకలపాటి గురువు గారు చెప్పిన దాన్నే బాబా ఎట్లా చెప్పారు అన్నది మాస్టర్ గారు చెప్తున్నారు. అమ్మగారు వెర్షన్ అయిపోయింది.
ఇప్పుడు మాస్టర్ గారి వెర్షన్ మనం చదువుకుంటున్నాం. సరే, ఆయన ఈ లోపు ఏమైంది, వివాహం చేసుకోవాలి ఇది ఇది అన్నారు కదా ఆయన పాకలపాటి గురువు. తర్వాత ఆయన సిద్ధి పొందేశారు, శరీరం వదిలేశారు ఆయన. అప్పుడు మాస్టర్ గారు అనుకున్నట్టు ఇప్పుడు ఎలాగా ఈయనది ఎలా తీసుకోవాలి, నేను లౌకికమైన సలహాగా తీసుకోవాలా లేక ఏమిటి, ఎట్లా బాబా సందేశంగా తీసుకోవాలా, పాకలపాటి గురువుగారు నన్ను వివాహం చేసుకోమన్నది. మరి నాకు సాయి సందేశం కూడా రావాలి కదా, మరి మాస్టర్ గారు గురువు గారు బాబా, మరి బాబా సందేశం కూడా నాకు రావాలి కదా నేను వివాహం చేసుకోవాలంటే అని మాస్టర్ గారు నిర్ణయించుకున్నారట. 1974 సంవత్సరంలో షిరిడీ వెళ్ళి ఈ విషయంగా ప్రార్థించి ప్రదక్షిణలు చేశారు. 1974 సంవత్సరంలో మాస్టర్ గారు షిరిడీ వెళ్ళారట. వెళ్ళి ఈ వివాహం గురించి అని మీ నిర్ణయం ఏమిటో తెలియచేయండి అని బాబాకి చెప్పుకొని ప్రదక్షిణలు చేశారట. అప్పుడు జరిగిన సంఘటన గురించి మాస్టర్ గారు ఇలా చెప్పారు. అప్పుడు ఏం జరిగిందో మాస్టర్ గారు చెప్పింది. ప్రదక్షిణలు చేసినా ఎలాంటి సందేశం లేదు. సరే, ప్రదక్షిణలు చేశారు, ఏమి సందేశం రాలా మాస్టర్ గారికి. సరే, లిండి తోటకి వెళ్ళి అలసట తీర్చుకోవడానికి సేజారు తనత్రం రాత్రి 11 గంటలకు వెళ్ళగానే ఒక అతను వచ్చి, మాది కలకత్తా, నా పేరు రాయ్, ఒక అతను మీతో మాట్లాడాలి అంటున్నారు అని భక్త నివాస సత్రంలో గదిలో గడప దగ్గర నిల్చున్న పెద్ద మనిషి దగ్గరికి తీసుకెళ్ళాడు. మాస్టర్ గారేమో సరే ప్రదక్షిణలు అవి అయిపోయిన తర్వాత లిండి తోటకు వెళ్ళి అక్కడ కూర్చున్నారట. అంటే అప్పటికి సేజారిత అయిపోయింది, రాత్రి 11 అయ్యింది. కూర్చున్నట్ట. ఇంతలో ఒక అతను వచ్చాట మాస్టర్ గారి దగ్గరికి. వచ్చి అన్నట్ట, మాది కలకత్తా, నా పేరు రాయ్, ఒక అతను మీతో మాట్లాడాలంటున్నారు అని చెప్పి మనకి భక్త నివాస్ సత్రం ఉంది కదా షిరిడీలో, అక్కడికి గదిలో గడప దగ్గర ఒక నిల్చున్నట్ట ఓ పెద్ద మనిషి, అక్కడ తీసుకెళ్లారట. ఆ పెద్ద మనిషి లైట్ వేయగానే వారు సరిగ్గా బాబుగారులానే ఉన్నారు. లైట్ వేసట. లైట్ వేయగానే ఆయన చూస్తే ఆ పెద్ద మనిషి ఎట్లా ఉన్నారట, సేమ్ బాబుగారిలా ఉన్నారట, పాకలపాటి గురువుగారిలో ఉన్నారట. విషయం ఏంటంటే పాకలపాటి గురువుగారు అప్పటికి సిద్ధి పొందేశారు కదా, అందుకే ఈయనకి డౌట్ కూడా వచ్చింది. సరే, అచ్చలాగే ఉన్నారట. నాకు ఆశ్చర్యం కలిగింది. వారు, నా పేరు పురాందలాయ్, బొంబాయిలో పాల వ్యాపారం చేస్తుంటాను అనగానే నన్ను పిలవడానికి కారణం ఏంటి అని అడిగారట. నా పేరు పురాందలాయ్, నేను బొంబాయిలో పాల వ్యాపారం చేస్తుంటా అని చెప్పారు. అసలు నన్ను ఎందుకు పిలిచారు ఏమిటి అన్నారట మాస్టర్ గారు. వారు, నాకు ధ్యానంలో శ్రీ సాయి దర్శనమిచ్చి మాట్లాడతారు, నాకు ధ్యానంలో బాబా కనిపిస్తారు, మాట్లాడుతూ ఉంటారు. శ్రీ సాయి సమాధి దర్శనం కాగానే అతడు రద్దీగా ఉంటే ఆ గదిలో కూర్చోగానే ధ్యానంలో సాయి, నా భక్తుడు ఒకడు సమస్య గురించి ప్రదక్షిణలు చేస్తున్నాడు, అతనికి సమాధానం చెప్పమని నాకు ఒక విషయం చెప్పారు. సరే, అక్కడ రద్దీగా ఉందని నేను గదిలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను. ధ్యానం చేసుకుంటుంటే ఆ ధ్యానంలో నాకు బాబా కనిపించి చెప్పారు, నా భక్తుడు ఒకడు సమాధానం కోసమని ప్రదక్షిణలు చేస్తున్నారు, ఆయనకి ఈ విషయం చెప్పు అని చెప్పారట. అప్పుడు నేను, అంతమందిలో ఎవరిని గుర్తుపట్టాలి, నేను కూర్చున్న 5 నిమిషాల్లో ఎవరు వస్తే వారికే ఈ మాటలు చెప్తాను అని పార్కులోకి వచ్చి కూర్చోగానే నీవు వచ్చావు. సరే, ఎవరో చాలామంది ఉంటారు కదా, నా భక్తుడు ఒకటి ప్రదక్షిణాలు చేస్తున్నాడు అంటే ఏం తెలుస్తుంది, చాలామంది ఉంటారు, ఎవరో ఎట్లా గుర్తుపడతాను, అందుకని ఎవరైతే నేను వెళ్ళగానే నాకు కనిపిస్తారో వాళ్ళే బాబా చెప్పిన ఆయన అనుకుని నేను పార్కులో కూర్చున్నాను. వచ్చేసరికి మీరు కనిపించారు అక్కడ నాకు, నీవు వచ్చావు నేను అక్కడ అనుకోగానే అని చెప్పారట. నిన్ను పిలవమని అతడితో చెప్పి నేను ఈ గదిలోకి వచ్చి కూర్చున్నాను. నిన్ను పిలవమని అతనితో చెప్పాను, ముందు వచ్చి ఒక అతను పిలిచాడు కదా, అతనితో చెప్పాను. అదే అతను రాయ్ అనే అతనితో చెప్పాను, నేను ఇక్కడ కూర్చున్నాను అంటారు. ఇంతకీ నీ సమస్య ఏమిటి అన్నట్టు. ఇంతకీ అసలు నీ సమస్య ఏమిటి అడిగారట. అందుకు నేను, అది సాయికి నాకు మధ్య ఉన్న రహస్యం, మీకు ఆయన ఇచ్చిన సందేశం ఏదో చెప్పండి, నాకు సరిపోతే స్వీకరిస్తాను అన్నాను. మాస్టర్ గారు ఆ సమయస్ఫూర్తి చూడండి, అసలు ఎక్కడ దేన్ని ఆయన అనుభవంతో తప్ప దేన్ని అంగీకరించాలి అసలు. ఇంతకీ నీ సమస్య ఏంటి అన్నట్టు. అంటే ఈయన అన్నారట మాస్టర్ గారు, అది సాయికి నాకు మధ్య ఉన్న రహస్యం, అది బాబాకి నాకు మధ్య ఉన్న రహస్యం, మీకు ఆయన ఇచ్చిన సందేశం ఏంటో చెప్పండి, అది నాకు సరిపోతే తీసుకుంటాను, లేకపోతే లేదు అన్నారట. నేను చెప్తే ఏముందా, అంతే కదా అన్నారట. అప్పుడు ఆయన నవ్వి, నీ వివాహం విషయంలో శ్రీ సాయి నిర్ణయం కావాలని ప్రార్థించావట అని చెప్తున్నట్ట. నీ వివాహ విషయంలో నువ్వు బాబా నిర్ణయం కోసం ప్రార్థించావట, నీవు తప్పక వివాహం చేసుకోవాలి అని వారి సందేశం, నువ్వు తప్పక వివాహం చేసుకోవాలని బాబా చెప్పారు అని చెప్పారట. వివాహం వల్ల నీ ఆధ్యాత్మిక జీవితం దెబ్బతినదు, తరువాత దంపతులు ఇద్దరు వచ్చి శ్రీ సాయిని సేవించాలి అన్నారట. ఇలా చెప్పారు బాబా అని చెప్పారట. చూడండి మాస్టర్ గారికైనా
ఆ సందేశాన్ని అనుసరించి మార్చి 6, 1975 వివాహముహూర్తం నిశ్చయం కాగానే మొదటి ఆహ్వానం షిరిడీకి, రెండవది కలకత్తా నివాసి శ్రీ రాయ్ గారికి, మూడవది బొంబాయిలోని శ్రీ పురందలాయ్ గారికి పంపగా, చూడండి ఇక్కడ చూడండి ఏం జరిగిందో. సరే, ఆ సందేశాన్ని అనుసరించి మాస్టర్ గారి సందేశం వచ్చేసింది, అమ్మగారికి సందేశం వచ్చింది. మార్చి 6, 1975 వివాహ ముహూర్తం నిశ్చయం అయిపోయింది. అప్పుడు మొదటి ఆహ్వానం బాబాకి షిరిడీకి పంపారట శుభలేఖ. రెండవదేమో కలకత్తా నివాసి శ్రీ రాయ్ గారికి పంపారట. అదే ఆయన వచ్చి పార్కులో చెప్పారు కదా, ఫలానా ఆయన రమ్మంటున్నారు ఒక ఆయన అనేది. మూడవది బొంబాయిలోని శ్రీ పురందలాయ్ గారికి, మూడవది బొంబాయిలో ఆయనకి పురందలాయనికి పంపారట. మూడవది అలాంటి వారెవరు లేరని తిరిగి వచ్చింది. సరే, రెండు, ఒకటి బాబాకి వెళ్ళింది, ఇంకోటి కలకత్తాలో ఉన్న ఆయనకి వెళ్ళింది. మూడోది ఆయన కూర్చుని పెద్ద ఆయన చెప్పారు కదా వివాహం చేసుకోమని అయిందనమాట. అలాంటి వారెవరు అసలు లేరు బొంబాయిలో అనేసి ఆ కార్డు తిరిగి వచ్చేసింట. రాయ్ గారిని గురించి మరి ఎవరిని విచారించినా వారి వివరాలు తెలియలేదు. మాస్టర్ గారు ఆయన కోసమని చాలా విచారించారట. విచారించినా సరే అసలు ఆయన వివరాలు ఏమి, అలాంటి పేరున్న వాళ్ళు ఉన్నారని కానీ అక్కడ ఏమీ తెలియలేట. బాబుగారే పునర్దర్శనమిచ్చి తమ సంకల్పానికి శ్రీ సాయి సంకల్పానికి వ్యత్యాసం లేదని తెలిపారేమో అని అనిపించింది అంటారు శ్రీ భరద్వాజ గారు. మాస్టర్ గారు అంటారు, బాబుగారే సాక్షాత్తు పాకలపాటి గురువు గారే అలా నాకు పునర్దర్శనం ఇచ్చి ఆయన సంకల్పానికి బాబా సంకల్పానికి వ్యత్యాసం ఏమీ లేదని తెలపడానికే అలా జరిగి ఉంటుందని మాస్టర్ గారికి అనిపించిందట. అది చూసారండి, ఇద్దరు బాబా నిర్ణయం, బాబా చెప్తే కానీ ఇద్దరు అంగీకరించలేదు. ఎంతలో ఉందో చూడండి, ఇటు అమ్మగారు అంగీకరించలేదు, అటు మాస్టర్ గారు అంగీకరించారు. బాబా చెప్పిన తర్వాతే ఇద్దరు వివాహానికి. చీరాల స్వామి ఆశీస్సులు, ఇంకా చీరాల స్వామి ఎట్లా ఇచ్చారు ఆశీస్సులు అన్నది. ఒకసారి శ్రీ చీరాల స్వామి దర్శనానికి శ్రీ భరద్వాజ గారు వెళ్ళగా స్వామి తన ఒడిలోని బ్రౌన్ కలర్ నైలాన్ చీర తీసి శ్రీ భరద్వాజ గారికి ఇస్తూ ఇది కప్పుకోవయ్యా అన్నారు. ఒకసారి అప్పుడు ఇంకా మాస్టర్ గారు చీరాల స్వామి గారి సన్నిధికి మొదట్లో అనమాట వెళ్తూ ఉన్నప్పుడు స్వామి ఏం చేశారట, ఆయన ఒడిలోని బ్రౌన్ కలర్ నైలాన్ చీర ఉందట, అది తీసి మాస్టర్ గారికి ఇస్తూ ఇది కప్పుకోవయ్యా అన్నారట. కొందరు మిత్రులు పెద్దలు శ్రీ భరద్వాజ గారితో అదే గృహస్థ జీవితం స్వీకరించాలని స్వామి సూచిస్తున్నారు అని చెప్పారట. ఆ చీర మీకు అట్లా ఇచ్చారంటే అర్థం మీరు గృహస్థ జీవితం స్వీకరించాలని అర్థం అని చెప్పారట కొంతమంది. ఆదర్శ దంపతులకు శ్రీ మన్నవ బాలకృష్ణ శర్మ, శ్రీమతి రంగనాయకమ్మల తృతీయ పుత్రిక సౌభాగ్యవతి అలివేలు మంగమ్మ గారితో శ్రీ భరద్వాజ గారి వివాహం కేవలం మహాత్ముల ఆశీసుల నిర్ణయం మేరకే, శ్రీ సాయి ఆదేశం మేరకే జరిగింది అన్నది తేట తెల్లము. అది ఇక్కడ చూడండి, చీరాల స్వామి ముందు అట్లా చెప్పడం, తర్వాత పాకలపాటి గురువు గారు చెప్పడం, తర్వాత షిరిడీలో అక్కడ మళ్ళీ ఒక ఆయన కనిపించి నువ్వు వివాహం చేసుకోవాలని బాబా ఆదేశం ఇచ్చారు, ప్రదక్షిణం చేస్తున్నట్టు కదా అని చెప్పడం అంతా చూడండి. అసలు దానివల్ల ఇక్కడ మనకి ఏం స్పష్టం అవుతుందంటే ఆదర్శ దంపతులకు శ్రీ మన్నవ బాలకృష్ణ శర్మ, శ్రీమతి రంగనాయకమ్మల తృతీయ పుత్రిక సౌభాగ్య అలివేలు మంగమ్మ గారితో శ్రీ భరద్వాజ గారి వివాహం కేవలం మహాత్ముల ఆశీస్సుల నిర్ణయం మేరకే, శ్రీ సాయి ఆదేశం మేరకే జరిగిందన్నది తేట తెల్లము. అందరి వివాహాల్లాగా వారు జరగలేదు. మహాత్ముల ఆశీస్సులు నిర్ణయం, వారు నిర్ణయించారు వీరిద్దరు వివాహం చేసుకోవాలని. శ్రీ సాయి ఆదేశం, మహాత్ములందరూ ఆదేశం, ఒక పక్క బాబా ఆదేశంగా జరిగిందనమాట అనేది మనకి స్పష్టం. ఇక్కడ వారేది చేసినా శ్రీ సాయి ఆజ్ఞనే ప్రధానంగా స్వీకరిస్తారు. వారి కళ్యాణం లోక కళ్యాణమే. మాస్టర్ గారు కానీ అమ్మగారు కానీ ఏం చేసినా సరే అదే బాబా ఆజ్ఞగానే, వారి ఆజ్ఞ ప్రధానంగానే స్వీకరిస్తారు. బాబా చెప్తానే చేయడం అదే ప్రధానం అన్నమాట. వారి కళ్యాణం లోక కళ్యాణమే. అందుకని వారి కళ్యాణం, మాస్టర్ గారి అమ్మగారి కళ్యాణం లోక కళ్యాణం. వారి వివాహం ఎందుకు జరిగిందంటే లోక కళ్యాణం కోసం జరిగింది. సీతారాముల కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం వీళ్ళందరూ ఎందుకు జరుగుంటాయి, వెంకటేశ్వర స్వామి, ఇవన్నీ లోక కళ్యాణం కోసం వారి కళ్యాణం. వాళ్ళు ఏదో మనలాగా ఊరికి పెళ్లి చేసుకుందామని కాదు. మనకి పెళ్ళి అర్థం తెలియదు, ఎందుకు చేసుకుంటున్నామో తెలియదు, పిల్లలు ఎందుకు కనాలో తెలియదు, ఎలా పెంచాలో తెలియదు, వాళ్ళు ఎట్లా తయారు చేయాలో కూడా తెలియదు. మన జీవితాలు అట్లా ఉంటాయి. కానీ మహాత్ముల జీవితాలు అట్లా ఉండవు.
అది అందుకని వారి కళ్యాణం లోక కళ్యాణమే, లోక కళ్యాణం కోసమే వారు కళ్యాణం చేసుకున్నారు. మనకి అమ్మగారిని కళ్యాణం మాస్టర్ గారు చేసుకోవడం వల్ల మనకి మాస్టర్ గారు లభించారు. లేకపోతే ఆయన ఏమనుకున్నారు, లోకానికి తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నారు. ఆయన ఏ హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుందాం అనుకున్నారు మాస్టర్ గారు. మనకి ఇట్లా లభించేవారు మరి అమ్మగారితో అట్లా వివాహం జరగడం, ఇద్దరు కలిపి ఇలాగ సాయి తత్వాన్ని ఇలా మనందరికీ అందించారంట. అదే రుణానుబంధం అంటే. అక్కడ నీకు రుణానుబంధం ఉందని చెప్తారు కదా, మనతో రుణానుబంధం వారిద్దరికీ అనే కాదు, మనతోటి రుణానుబంధం అనమాట మనకి వారికి. అది చాలా అద్భుతమైంది. మాస్టర్ గారు అమ్మగారి కళ్యాణం మార్చి 6 కదా మనకి ఈరోజు వస్తుంది దగ్గరికి. ఇది చదువుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అది ఇది మనం చదువుకుంటూ ఉంటే అప్పుడు మనసు మనకి సంసిద్ధంగా ఉంటుంది కళ్యాణం టైంకి. అది స్మరించుకోవాలి, వారి వివాహం ఎట్లా జరిగింది, మహాత్ములు అందరూ కలిసి ఎట్లా నిర్ణయించారు, దీన్ని మనం స్మరించుకుంటే ఇప్పుడు ఆ రోజుకి మన మనసు అనుభూతిని పొందడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. అది రేపు మనం ఆదర్శ దాంపత్యం, మాస్టర్ గారి అమ్మగారిది ఆదర్శ దాంపత్యం అనేది మనం చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.